అసదుద్దీన్ ఓవైసీ ఎవరు? ఆయన ఎవరి కోసం పనిచేస్తారు? అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు చర్చనీయాంశం అవుతాడు? ఆయనకు పని లేదా? పార్టీ లేదా? పార్టీ తరపున గెలిపించిన ప్రజలకు పని చేయొద్దా? ఇలాంటి మాటలు మనం ఎన్నో వింటుంటాం. నిత్యం బీజేపీ పెద్దలను, హిందువులను అవమానించడమే ఆయన పనంటూ చాన్నాళ్లుగా ఆయనపై విమర్శల దాడి ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీతో అంటగాగిన ఆ పార్టీ రాష్ట్ర విభజన తర్వాత గులాబీ పార్టీతో జట్టు కట్టింది. బయటకు ఎక్కడా పొత్తు లేకుండా బీఆర్ఎస్ పార్టీకి అన్ని విషయాల్లో దన్నుగా నిలిచింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉన్నట్టుగా వ్యవహరించిన ఆ పార్టీ జాతీయ స్థాయిలో బీజేపీని, కేంద్రంలోని మోడీ సర్కారును దుమ్మెత్తిపోస్తూనే ఉంది. కానీ ఈ లెక్క వెనుక అసలు కిక్కే వేరుందంటారు ఎక్స్పర్ట్స్. నువ్వు మమ్మల్ని తిట్టు, మేము నిన్ను తిడతా, కానీ ఇద్దరం గెలుస్తామన్నట్టుగా అసదుద్దీన్ ఓవైసీ వ్యవహారం ఉండేదన్న వర్షన్ ప్రచారంలో ఉండేది. మొత్తంగా అసదుద్దీన్ ఓవైసీకి బీ టీం ట్యాగ్ తెచ్చిపెట్టింది. మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్తో సహా పలు రాష్ట్రాల్లో మైనారిటీ ఓట్లను చీల్చి బీజేపీ గెలవడం కోసం ప్రయత్నించారని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చేసేది. అదంతా గతం. కానీ పహల్గాం దాడి తర్వాత బీజేపీ బీ ట్యాగ్ ఆయనకు గౌరవాన్ని ఆపాదిస్తుంది. మొన్న బీజేపీకి కొమ్ము కాశాడన్న విమర్శలు ఎదుర్కొన్న అసద్కు ఇప్పుడు మరో బీ అదనంగా జతైంది. కానీ అసదుద్దీన్ ఇప్పుడు ఆయన దేశభక్తుడైపోయారు. భారత్ మహాన్ అంటూ కీర్తిస్తున్నారు. పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో అసద్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు దేశవ్యాప్తంగా హీరో వర్షిప్ లభించేలా చేశాయి. కేవలం ముస్లింల నుంచే కాదు, హిందువుల సైతం ఆయన ఫ్యాన్స్గా మారిపోయారు. ఐఎంఎఫ్ నుంచి అడుక్కోకుంటే మీరు బతకలేరంటూ ఆయన చేసిన కామెంట్స్ను మరో నాయకుడు చేయలేడంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. పాకిస్తాన్ అణ్వాయుధాలను ముందుగా నిరాయుధీకరించి మానవాళిని కాపాడాలి. పాలన చేతగాని వాళ్ళు అణుబాంబులని మేనేజ్ చేస్తాడంటూ దుయ్యబట్టాడు. అణుబాంబుల గురించి అసద్ చేసిన కామెంట్స్ ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. అసద్ వ్యాఖ్యలతో అటు బీజేపీ, ఇటు ఆయన మద్దతుదారులు ఓవైసీని అభినందనలతో ముంచెత్తారు. బీజేపీకి విధేయులుగా ఉన్నవారు సైతం ఇప్పుడు పాకిస్తాన్ ట్రోల్స్కు వ్యతిరేకంగా ఓవైసీని సమర్థిస్తున్నారు. ఆయనను మావాడని, ఇండియన్ ముస్లిం అంటూ కితాబిస్తున్నారు. హీరోగా ఆరాధిస్తున్నారు. ఇండియాలో పాకిస్తాన్ కంటే ఎక్కువ ముస్లింలున్నారని, అసలు ఇస్లాం ఆచరించడానికి పాకిస్తాన్ కంటే ఇండియానే మేలన్న భావన వ్యక్తమైంది. ఈ మొత్తం వ్యవహారంలో అసద్ కీలక భూమిక పోషించాడు. ఇకపై పాకిస్తాన్లో రాడికల్స్ ఎవరు కూడా ఇండియాను హిందూస్థాన్ అని పిలవాల్సిన అవసరం లేదన్న భావన కలిగించాడు అసద్. 1948లో హైదరాబాద్ను భారత్లో విలీనం చేసిన సమయంలో పార్టీ నాయకుడు ఖాసిం రిజ్వీ ఆపరేషన్ పోలో తర్వాత జైలు పాలయ్యారు. 1957లో పాకిస్తాన్కు పంపించారు. బీజేపీ, మజ్లిస్ పార్టీని విమర్శించేటప్పుడు ఖాసిం రిజ్వీ వారసులంటూ దుయ్యబడుతూ వచ్చింది. రిజ్వీని పదవిలోంచి తొలగించాక ఎంఐఎం అధినేతగా అబ్దుల్ వాహిద్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ తాత ఎన్నికయ్యాడు. తమకు పాకిస్తాన్తో ఎలాంటి సంబంధం లేదన్నది ప్రజల్లోకి తీసుకువెళ్లాడు. భారతదేశంలోని మేధావుల్లో ఒక వర్గం ఓవైసీ పాకిస్తాన్ వ్యతిరేక విమర్శలను మహమ్మద్ అలీ జిన్నా రెండు దేశాల సిద్ధాంతంగా భావిస్తారు. ఇన్నాళ్ళు ఓవైసీ పాకిస్తాన్ తరపున మాట్లాడేవాడని, ఆపరేషన్ సింధూర్ తర్వాత మాత్రమే భారతదేశం తరపున ఉండాలని నిర్ణయించుకున్నాడని విమర్శిస్తారు. తాజాగా కేంద్రం పహల్గాం దాడి తర్వాత జరిగిన పరిణామాలను వివరించేందుకు ప్రతినిధుల బృందాన్ని విదేశాలకు పంపిస్తుంది. కొన్ని బృందాలకు అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వం వహించనున్నాడు. పాకిస్తాన్ దురాఘాతాలు, కాందహారు విమానం హైజాక్, ముంబై ఉగ్రదాడు, పార్లమెంటు దాడి, పఠాన్కోట్, పుల్వామా ఘటన, పహల్గాం అన్ని విషయాలను ప్రపంచానికి చెప్పాలన్నారు అసదుద్దీన్ ఓవైసీ. భారతదేశం కథను ప్రపంచానికి చెప్పాలన్నారు. పాకిస్తాన్ తనను తాను ఇస్లామిక్గా దేశంగా నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ భారతదేశంలో 20 కోట్ల మందికి పైగా ముస్లింలు ఉన్నారని, ఈ విషయాన్ని ప్రపంచం మొత్తానికి చెప్పాలని ఓవైసీ అన్నారు. ఇప్పటికే పాకిస్తాన్ తాట తీస్తున్న అసద్ విదేశాల్లో ఆ దేశ నిజ స్వరూపాన్ని బట్టుబయలు చేయాలని దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు.